పైన కూడా కొంత విపక్షాలంతా కూడా కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాయి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా దీన్ని ప్రధానంగా చర్చించడం జరిగింది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా అదాని వ్యవహారం పైన మేము ఎండగడతామంటూ కూడా కొంత చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని దాని విలువలను కాపాడాలంటూ కూడా ఆయన గతంలో అనేక సార్లు మాట్లాడడం జరిగింది. ఈడెన్బర్గ్ అంశంలో కూడా రాహుల్ గాంధీ ఇదే తీరును ప్రదర్శించడం జరిగింది. అదానికి సంబంధించిన వ్యవహారంలో ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదు, అదాని ప్రధాని రెండు వేరు కాదు, వాళ్ళిద్దరు ఒక్కరే అంటూ కూడా ఆయన గతంలో కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో 21 రోజుల్లోనే ఈ యొక్క సమన్లకు సంబంధించిన అంశంలో పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా అమెరికా ప్రభుత్వం కోరిన నేపథ్యంలో మరి అదాని వ్యవహారం ఏ విధంగా ఉంటుంది, అదాని వివరణ ఏమిస్తారు, దీనికి భారతదేశంలో ఎటువంటి ప్రకంపనలు ఇప్పటి వరకు ఆరోపణల విషయంలో ఏకంగా భారత మీడియా కానివ్వండి, ఇటు తెలుగు మీడియా ఎక్కడ చూసినా కూడా చర్చనీయాంశంగా మారింది. భారత ప్రజలు కూడా చాలా క్లియర్గా అర్థమైపోయింది. కానీ అప్పుడు అక్కడ జరిగేటువంటి విషయం పైన మాట్లాడుకుంటున్నారు. కానీ ఏకంగా నోటీసుల రూపంలో అదాని లాంటి వ్యక్తికి నోటీసులు వచ్చాయన్న నేపథ్యంలో డెఫినెట్గా భారత ప్రభుత్వం ఏదో కొసన పరిగణించాల్సిందే కదా. ఎందుకంటే భారత ప్రభుత్వం రాష్ట్రాలు, భారతదేశంలో రాష్ట్రాలకి లంచాలు అందాయని, కానీ అటు భారత ప్రభుత్వం కూడా అగ్రిమెంట్ కుదుర్చుకునే నేపథ్యంలో భారత ప్రభుత్వానికి కూడా ఎంతో కొంత ముడుపులు ముట్టే అవకాశం చర్చ నడుతున్న నేపథ్యంలో ఈ సమన్ల పైన భారత ప్రభుత్వం రెస్పాండ్ కాకుండా ఉండాలంటే ఏదో అదాని పర్సనల్ మ్యాటర్గా చూస్తోందా, లేదంటే భారత ప్రభుత్వానికి ఏం సంబంధం లేని ఊరికే వదిలేస్తోందా? ఖచ్చితంగా మనోజ్, ఈ అంశంలో భారత ప్రభుత్వం గనక ఒకవేళ స్పందించకపోతే ఖచ్చితంగా ఇటు విపక్షాలు మాట్లాడుతున్న విధంగానే వాటన్నిటిని కూడా నిజాలే అనేది కూడా ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నోటీసుల పైన అదాని స్పందించిన వెంటనే భారత ప్రభుత్వం కూడా ఒక వివరణ ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ అంతకు ముందుకే అదాని వ్యవహారంలో తక్షణమే అరెస్టు చేసి అతన్ని విచారించాలంటూ కూడా ప్రతిపక్షాలు పట్టుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఖచ్చితంగా అదాని వ్యవహారం పైన స్పందించాల్సిన అవసరం ఉంటుంది. లంచాలు అంటే అవినీతికి భారత ప్రభుత్వం తలొగ్గింది అనేది కూడా ప్రధానంగా అమెరికా చెప్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల మధ్య అమెరికా కొంత ఈ యొక్క అంశాన్ని లేవనెత్తిన తరుణంలో ఖచ్చితంగా భారత ప్రభుత్వం దీనిపైన వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ అమెరికా ఆరోపణలు ఖండించాలి, లేదంటే అదాని వ్యవహారం పైన భారత ప్రభుత్వం కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భారత ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. ఎందుకంటే మిగతా దేశాలందరూ కూడా అమెరికా లాంటి అగ్రరాజ్యము భారతదేశం పైన ఒక ఆరోపణ చేయడం జరిగింది. భారతదేశ ప్రభుత్వానికి లంచాలు చూపించి పవర్ ప్రాజెక్ట్స్ ఆయన పొందారనేది కూడా చెప్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వానికే లంచం ఇవ్వగలిగిన వ్యక్తి ఇతను ఉన్నాడు అనేది కూడా మిగతా దేశాలు భావిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా భారత ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అదాని వ్యవహారం పైన లోతైన విచారణ కూడా జరిపి ఏదో ఒక రిపోర్ట్ అయితే ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే భాజపా ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన అప్రతిష్ట అయితే మూటగట్టుకునే పరిస్థితి కనపడుతుంది. మనోజ్, రైట్ గోపి. సో మొత్తం మీద అదానికి అమెరికా నుంచి సమన్లు అందాయి. ఈ నెల 21 లోపుగా 21 రోజుల్లో దీనికి సంబంధించి వివరణ కనుక ఇవ్వకపోతే తదుపరి కార్యాచరణ మరోలా ఉంటుందంటూ కూడా హెచ్చరించిన నేపథ్యంలో అదాని నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. మరి ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో సంచలనం రేపినటువంటి అదానికి సంబంధించిన అంశంలో అమెరికా మరోసారి అదానికి షాక్ ఇచ్చింది. సోలార్ ప్రాజెక్టుల కోసం లంచాలు ఇచ్చినట్టుగా అభియోగాలు కూడా ఆయన పైన ఉన్న నేపథ్యంలో వివరణ ఇవ్వాలని గౌతమ్ అదాని, సాగర్ అదానీలకి సమన్లు జారీ చేసింది. అయితే సమన్లు పంపింది అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. అహ్మదాబాద్లోని అదాని శాంతివన్ ఫామ్ హౌస్ కి ఈ సమన్లు చేరుకున్నాయి. సాగర్ కు చెందినటువంటి బోధక్ దేవ్ నివాసానికి కూడా ఈ నోటీసులు వచ్చాయి. ఆరోపణల పైన 21 రోజుల్లో సమాధానం తెలియజేయాలని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అదాని ఏ విధంగా రియాక్షన్ కాబోతున్నాడు, అదాని రియాక్షన్ పైన అమెరికా కోర్టులు ఏం చెప్పబోతున్నాయో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ గోపి అందిస్తారు. గోపి, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి అదానికి సంబంధించినటువంటి అదాని గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీలో లంచాలు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఏకంగా వాళ్ళు విడుదల చేసినటువంటి ఆ లెటర్లో కూడా, అదేది ఛార్జ్ షీట్గా చెప్పబడుతుందో ఆ లెటర్లో కూడా ఏ రాష్ట్రానికి ఎంత మొత్తంలో ఇచ్చారో, ఆ మొత్తంలో ఎంత అగ్రిమెంట్ కుదుర్చుకున్నారో కూడా చాలా క్లియర్గా ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా కొట్టిపారేశారు. అదాని నుంచి ఒక మీడియా స్టేట్మెంట్ కూడా వచ్చింది. కానీ
మీరు ఏకంగా వివరణ ఇవ్వాలంటూ అటు అమెరికా నుంచి నోటీస్ రావడం ఎలా చూడాలి? దీనిపైన ఇప్పటివరకైతే కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇకనైనా భారత్లోకే వివాదం ఎంట్రీ ఇచ్చింది కాబట్టి స్పందిస్తోందా? ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది? ఖచ్చితంగా సోలార్ ప్రాజెక్టుల కోసం లంచాలు ఇచ్చినట్టుగా ఇప్పటికే అమెరికా అభియోగాలు నమోదు చేయడం జరిగింది. ఈ మేరకు ఆయన పైన అరెస్టు వారెంట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆయనతో పాటు ఆయన అల్లుడు మిగతా 6 మంది పైన కూడా ఇదే అభియోగాల కింద అమెరికా కోర్టు సమన్స్ జారీ చేస్తూ మరొక మారు అదానీని ఒక షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే సోలార్ ప్రాజెక్టుల కోసం లంచాలు ఇచ్చినారు అన్నట్టుగా హైదరాబాద్లోని అదానీ శాంతివన్ ఫామ్ హౌస్ కి ఈ సమన్లు చేరుకున్నాయి. సాగర్ కు చెందినటువంటి బోధక్ దేవ్ నివాసానికి కూడా ఈ నోటీసులు వచ్చాయి. ఆరోపణల పైన 21 రోజుల్లో సమాధానం తెలియజేయాలని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అదానీ ఏ విధంగా రియాక్షన్ కాబోతున్నాడు? అదానీ రియాక్షన్ పైన అమెరికా కోర్టులు ఏం చెప్పబోతున్నాయి మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ గోపి అందిస్తారు. గోపి, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి అదానికి సంబంధించినటువంటి అదానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీలో లంచాలు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఏకంగా వాళ్ళు విడుదల చేసినటువంటి ఆ లెటర్లో కూడా ఏదైతే ఛార్జ్ షీట్గా చెప్పబడుతుందో ఆ లెటర్లో కూడా ఏ రాష్ట్రానికి ఎంత మొత్తంలో ఇచ్చారో ఆ మొత్తంలో ఎంత అగ్రిమెంట్ కుదుర్చుకున్నారో కూడా చాలా క్లియర్గా ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా కొట్టిపారేశారు. దాని నుంచి ఒక మీడియా స్టేట్మెంట్ కూడా వచ్చింది. కానీ మీరు ఏకంగా వివరణ ఇవ్వాలంటూ అటు అమెరికా నుంచి నోటీస్ రావడం ఎలా చూడాలి? దీనిపైన ఇప్పటివరకైతే కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇకనైనా భారత్లోకే వివాదం ఎంట్రీ ఇచ్చింది కాబట్టి స్పందిస్తోందా? ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది? ఖచ్చితంగా సోలార్ ప్రాజెక్టుల కోసం లంచాలు ఇచ్చినట్టుగా ఇప్పటికే అమెరికా అభియోగాలు నమోదు చేయడం జరిగింది. ఈ మేరకు ఆయన పైన అరెస్టు వారెంట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆయనతో పాటు ఆయన అల్లుడు మిగతా 6 మంది పైన కూడా ఇదే అభియోగాల కింద అమెరికా కోర్టు సమన్స్ జారీ చేస్తూ మరొక మారు అదానీని ఒక షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే సోలార్ ప్రాజెక్టుల కోసం లంచాలు ఇచ్చినారు అన్నట్టుగా అభియోగాల పైన వివరణ ఇవ్వాలంటూ కూడా గౌతమ్ అదానీని సాగర్ అదానీకి సమన్లు జారీ చేయడం జరిగింది. అయితే అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఇప్పటికే దీనిపైనే స్పందిస్తుంది అంటూ కూడా గతంలోనే అమెరికా ప్రభుత్వం కూడా భారత రాయబార కార్యాలయానికి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ప్రస్తుతం సమన్స్ ఇవ్వడం వెనకాల అంటే ఖచ్చితంగా మీరు లబ్ధి పొందడం కోసమే భారత ప్రభుత్వ రంగానికి సంబంధించి కావచ్చు అమెరికాలో కూడా లంచాలు ఇవ్వజూపి మీరు సోలార్ ప్రాజెక్ట్స్ ని తీసుకోవడం జరిగింది అనేది కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. మరి అహ్మదాబాద్ లోని అదానీ శాంతివన్ ఫామ్ హౌస్, సాగర్ కు చెందిన బోధక్ దేవ్ నివాసానికి కూడా నోటీసులు పంపించడం జరిగింది. 21 రోజుల్లో ఖచ్చితంగా తమరి సమాధానం చెప్పాలంటూ కూడా ఆ నోటీసులో అమెరికన్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ పేర్కోవడం జరిగింది. మరి చూడాలి దీనిపైన అదానీ ఏ విధంగా స్పందిస్తారు. ఎందుకంటే అదానీ కార్యాలయము దీన్ని కొట్టిపాడేస్తూ ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. గతంలో అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సమయంలో మరి ఇప్పుడు అదానీ ఏ విధంగా స్పందిస్తారు? అదానికి ఈ వ్యవహారంతో సంబంధం లేదంటూ కూడా కొంత బుకాయించే పరిస్థితి గతంలో చూసాము. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత ప్రభుత్వం పైన కూడా కొంత విపక్షాలంతా కూడా కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాయి. కాంగ్రెస్ పార్టీ